ఇక్కడ తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ కొల్లూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక వీళ్ళంతా యూనియన్ కలిసి ఒక మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. అసలు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏందో మన ప్రెసిడెంట్ గారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. మాది తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నా పేరు కొల్లూరు శ్రీనివాసరావు. నేను ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఎస్ఎల్ఎన్ఎస్ ప్లాట్ ఓనర్స్ బాధ్యతల నుంచి వాళ్ళు ఒక 66 ఎకరాల వెంచర్, అది బస్వాపూర్, సర్వే నెంబర్ 46, 46/E, 47, 48, 49, 51, 52 ఈ సర్వే నెంబర్లో ఒక 66 ఎకరాల వెంచర్ ఉంది. ఆ వెంచర్లో అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కావచ్చు, ఈ యొక్క ల్యాండ్ను ఒక 20 ఎకరాల వరకు ఆక్రమించి ఈ 200 మంది బాధితులకు అన్యాయం చేసినారు. వీళ్ళు ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం చేసే ఈ అసోసియేషన్కు నేను అభినందిస్తున్నా. వీళ్ళందరినీ కూడా పేరు పేరున వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా మీడియా ముఖంగా. మా అసోసియేషన్ తరఫున లీగల్గా ఎక్కడికైనా పోతాం, ఎక్కడికైనా వెళ్తాం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని కూడా ప్రశ్నిస్తాం. ప్రతిదానికి ఇలాంటి సామాన్య కుటుంబాలు, బడుగు బలైన వర్గాలు, పేదలు, ఇలాంటి వాళ్ళే ఈ ప్లాట్లు కొనుక్కునేది. ఇలాంటి వాళ్ళ కోసమే ఈ పోరాటంలో వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎక్కడికి తీసుకెళ్లాలనో అక్కడ తీసుకెళ్ళడానికి వీళ్ళకు మద్దతుగా ఉంటాం. తర్వాత ఒకటి, మీరు ప్లాట్లు కొనే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి. ప్రీ లాంచింగు, ఈఎంఐ స్కీమ్లు, తర్వాత అసైన్మెంట్ అగ్రిమెంట్లు ఉంటాయి. తర్వాత చాలా రకరకాల స్కీములు పెడతారు. గోల్డ్ స్కీములు, హాంకాంగ్ స్కీములు, అన్ని స్కీములు పెడతారు. ఈ స్కీమ్ల వాళ్ళని ఎవరైనా నమ్మొద్దు. అత్యాశకు పోయి మనం ప్లాట్లు కొంటే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లీగల్గా సంప్రదించండి. మీ దగ్గర ఉన్న అడ్వకేట్లను సంప్రదించండి, తర్వాత లేకపోతే లీగల్ టీంలు సంప్రదించండి, లేదా తెలిసిన వాళ్ళని సంప్రదించండి, మీడియా ప్రతినిధులను సంప్రదించండి, మాలాంటి స్వచ్ఛంద సంస్థలు సంప్రదించండి. మీకు న్యాయం జరిగేలా మేము 100% మీకు సహకారం చేస్తాము. ముందుండి మీకు ఏ ప్లాట్కు ఎవరు పోయినా అన్యాయం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, బాగలేదని నేను చెప్పను. హైడ్రా వచ్చింది మంచిదే, హైడ్రా ఉండడం కూడా మంచిదే. హైడ్రా వల్ల కాకపోతే గత పాలకులు కొంత తప్పులు చేసిరు కదా, అధికారులు అవినీతి పాల్పడి కొంత అవినీతి కోసం వాళ్ళ ధనార్జన కోసం వాళ్ళు దొంగల్లా పనిచేసిన వాళ్ళు చేయడం వల్లే ఈ హైడ్రాకి పరిస్థితి. నేను ఇలా తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎందుకు మంచిగా ఉందంటే కూడా చెప్తాను. నేను తెలంగాణ రాష్ట్రం 4 సిటీలుగా ఏర్పడ్డది. దీని చుట్టూ RRR అనేది ఒక మణిహారం. దీనివల్ల రియల్ ఎస్టేట్ బాగుంటుంది. మన దగ్గర వసతులు ఉన్నాయి, అన్ని వసతులు, నీటి వసతులు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. మనకు భగవంతుడు ఒకటి కల్పించాడు. కానీ 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది రియల్ ఎస్టేట్ మీద గత 10 సంవత్సరాలుగా. 1,00,000 కోట్ల దోపిడీ ఒక గద్దల్లాగా అనుకొని ఈ పేదల రక్తాన్ని ఒక సైబర్ నేరానికి ఒకటి పెట్టిర్రు, ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. ఈ బాధ్యుల కోసం ఎందుకు పెట్టారు మీరు టోల్ ఫ్రీ నెంబరు? నేను ఈ వేదిక మీకు ముఖంగా ప్రకటిస్తున్న వేదిక మీద మీరు ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేందుకు నా పోరాటం ఆగదు, నా పోరాటం చేస్తూనే ఉంటాను. నేను ప్రతిరోజు ప్రతి మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. కాబట్టి నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రీ లాంచింగ్ అనేది, ఫామ్ ల్యాండ్స్ అనేది దయచేసి ఎవరైనా కస్టమర్స్ కొనొద్దు. ఈ ఫ్రీ లాంచింగ్ ఉంటే ఏం తెలుసా, ఆయన స్కీములు పెడతాడు, ల్యాండ్ ఉండదు. ఆర్జే గ్రూప్స్ 50 ఎకరాలు బుదేరాలో 1 ఎకరం ల్యాండ్ చేసుకొని 50 ఎకరాలు అమ్మేసిండు. దాదాపు ఇక్కడ గట్కేసర్లో కూడా ఆయన బిల్డింగ్స్ కడతా అని అందరి దగ్గర డబ్బులు 200 కోట్ల స్కాము. ఆయన తీసుకుపోయి కాకినాడ, విశాఖపట్నం, అమరావతి నగరాల్లో భూములు కొని దర్జాగా ఏమైతే ఈ కేసులు నన్ను ఏం చేయలేవు, కోర్టులు ఏం చేస్తాయి అంటే న్యాయ వ్యవస్థలు బతికే ఉన్నారా బాబు, నీకోసం మేము పోరాటం ఉంది, మేము పోరాటం చేస్తామని కూడా చెప్తున్నాము. ఇలాంటి 100 కంపెనీలు ఉన్నాయి, వాళ్ళని పేరు చెప్పుకుంటూ పోతే మనకు టైం సరిపోదు. వాసవి గ్రూప్స్ అట్లే నడుస్తుంది. తర్వాత భారతీ బిల్డర్స్, సాయితీ, ఇట్లా సెక్ట్రా, ఎన్నో కంపెనీలు, ఒక కంపెనీ కాదు. ఇవాళ ఫ్రీ లాంచింగ్ చేస్తున్నాయి కూడా. ఎస్ఎల్ఎన్ఎస్ ఒకటి ఇంకోటి ఉంది, ఏదో ఎల్బీ నగర్లో ఒకటి. వాళ్ళు కూడా ఇప్పుడు నేను కావాలంటే ఆధారాలతో బయట పెడతా. వాళ్ళు రేపు 6వ తారీఖు వరకు 30 నుంచి 6వ తారీఖు వరకు మళ్ళీ స్కీమ్ ప్రకటించారు. ఇలాంటి వాళ్ళ వైపు చర్యలు తీసుకోవాలి. లక్ష్యం ఏముంది, వీళ్ళ కోసం న్యాయం కావాలనే పోరాటం చేస్తున్నాము. ఇంకోటి, అసైన్మెంట్ ల్యాండ్స్, అయోధ్య నగర్ MRO
హయత్ నగర్ భూములు మొత్తము ఎస్ఆర్ దొంగ జీవోలు సృష్టించుకొని అక్కడ లోకల్ డీలర్తో కూడా డాక్యుమెంట్ చేస్తుండు. నా దృష్టికి వచ్చినాయి, నా దగ్గర డాక్యుమెంట్తో సహా ఉంది, ఆ జీవో కాపీకి ఉంది. నేను కలెక్టర్కి కంప్లైంట్ చేసిన, ఆర్డీఓ కంప్లైంట్ చేసిన, ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఈ పేదలకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అని పెడుతున్నారు, సంతోషం. నేను సంతోషంగా గర్వపడుతున్నాను. ఎందుకంటే పేదవాడు తినే తెల్లన్నంలో ఒక రోజు పూటకైనా, ఒక వారం 15 రోజులైనా ఈ సన్నబియ్యంతో తింటాడు. కానీ వీళ్ళు కష్టపడి ఒక మహిళా సోదరి, నేను పొద్దున్న మార్నింగ్ వాకింగ్ పోతుంటే ఒక మహిళా సోదరి నాకు కలిసింది. ఏమమ్మా ఏం చేస్తారు అంటే, అన్న సార్ మేము కాంట్రాక్ట్ జాబ్ చేస్తాము, మేము కాంట్రాక్ట్ జాబ్ చేస్తే మాకు వచ్చేది 10-12 వేలు ఇస్తారు. ఆ 10-12 వేలలో మేము నెలకు 2 వేలు పక్కకి వేసుకుంటా, నా పిల్లల పెళ్ళికి వస్తుందని, నా పిల్లల చదువులకు వస్తుందని రకరకాల బాధలతో వాళ్ళు స్కీమ్ కడతాము. వాళ్ళు స్కీమ్ కడితే ల్యాండ్ ఉండదు. ఈ విధంగా చేసిన కంపెనీలు ఎల్బీ నగర్ నుంచి అప్సిగూడ వరకు 300 కంపెనీలు ఉంటాయి. దాదాపు 70% ఆ కంపెనీలు మొత్తం ఇదే పరిస్థితి. పేరు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మేము దాని మీద పోరాటం చేస్తున్నాం. ఇగో ఇలాంటి బాధితులందరి కోసం న్యాయం కోసం పోరాటం చేస్తాం. వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాము. వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం సభ్యులు? ఇప్పుడు ఈ ప్లాట్ ఈ బసవాపురం రిజర్వాయర్లో పక్కన ల్యాండ్ 46, 40, 52 వరకు ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి కదా, SLNS కు బాధితులు 200 మంది ఉన్నారు. చూసారు కదా వీళ్ళంతా, వాళ్ళతో కూడా మీరు మాట్లాడచ్చు. భువనగిరి మండలం HMDA లేఅవుట్ అని చెప్తున్నారు కదా, దాని గురించి. HMDA లేఅవుట్ అన్నారు, DTPC లేఅవుట్ అన్నారు. HMDA లేఅవుట్ కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా కరెక్ట్గా, నేను పర్ఫెక్ట్. కొన్ని అధికారుల లాలూచి వల్ల ఒక సర్వే నెంబర్లో ఎకరం 35 గుంటలు ఉంటే 153 ఎకరాలు రిజిస్ట్రేషన్లు అయినాయి. ఎట్లా కరెక్ట్ అవుతుంది? డాక్యుమెంట్ చూస్తారు అంతే. వాళ్ళకు ఒక కాలం ఉంటుంది, ఎయిత్ కాలం అని ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఏం చేస్తారు, మేము మా పర్మిషన్ మేము క్యాన్సిల్ చేసుకోవచ్చు, మేము అనే అధికారం వాళ్ళకు ఉంటుంది. గారు మేము ఇస్తాం సార్ అని. ఇప్పుడు నేను రేరా కూడా దాదాపు ఒక 4-5 కంప్లైంట్లు చేశాను. 4-5 కంప్లైంట్ల మీద వాళ్ళు కూడా రేరా ఉన్న చైర్మన్ గారు సత్యనారాయణ గారు చాలా మంచిగా స్పందించినారు. వాళ్ళ మీద నోటీసులు పంపారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు ఉన్నప్పుడు ఇలా జరగలే. ప్రతి వెంచర్కు ఇట్లా ఉన్నాయి. మీరు ఈ యొక్క అవినీతి అనేది 1 లక్ష కోట్ల పైన ఉండొచ్చు. నేను చెప్పిన ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు, ఒక సామాన్యుడు ఉంటాడు, చదువు రాదు. ఒక ఎన్ఆర్ఐ అంటే బయట ఉంటాడు, సామాన్యుడు ఊళ్ళో చదువు రానివాడు ఉంటాడు. ఆయనకు డాక్యుమెంట్ అంటే తెలియదు, పేపర్ అంటే తెలియదు. నాలాంటి మధ్య ఎవరో బ్రోకర్ చెప్తారు, ఆ బ్రోకర్ ద్వారా చెప్పిన మాటలు వింటారు. వీళ్ళు ఈ ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళు కూడా ఒక 10 మంది ఏజెంట్లు పెట్టుకుంటారు. వాళ్ళ మనుషులు ఏజెంట్లు పెట్టుకొని ఆ ఫ్రీలాన్సింగ్ చేసే విధానంలో వీళ్ళందరూ తోడ్పాటు చేసుకొని చేస్తారు. ఇప్పుడు ఆమె ఏమవుతుంది, ఒక పేద మహిళకు ఆ డాక్యుమెంట్ తెలియదు. ఎన్ఆర్ఐ ఎక్కడ ఉంటే డాక్యుమెంట్ మధ్య బ్రోకర్ చెప్తే కొనాలి. ఆయన సొంత ఇంటి కాడ ఎన్ఆర్ఐ ఇక్కడికి వచ్చి నేను కొనుక్కోవాలి, నా సొంత ఊరికి వచ్చినప్పుడు నేను 10 మందితో కలిసి జీవించాలనుకుంటాడు. కానీ వీడికి వచ్చే 2 నెలలు 3 నెలలు ఉందామని వస్తే వారికి ప్లాట్ ఉండదు, ఏముండదు. ఈ 2 నెలలు 3 నెలలు ఆయన పంచాయతీ సరిపోతుంది. ఎక్కడ న్యాయం ఉంది? ఈ అన్ని అధికారుల దోపిడీ వల్ల, అధికారుల లంచగొండితనం వల్ల. నేను ఖబర్దార్ అధికారులు చెప్తున్నా, అవినీతి అధికారులకు మాత్రమే చెప్తాను, అధికారులు అందరు కాదు. మీ ఎంట పడతాం, మీ బట్టలు ఉడినాక మేము అమ్మటి కొడతాం, జనంతో కొట్టిస్తాం. మేము కూడా ఆ పరిస్థితి తీసుకొస్తాం. మేము తీసుకురాకపోతే మేము చాలా స్పష్టంగా చెప్తున్నా, అవినీతికి పాల్పడే అధికార గుండెల్లో ఈ రోజు నుంచి తెలంగాణ రియల్ ఎస్టేట్ సపరేటర్స్ అసోసియేషన్ మీకు వెంటాడుతుంటుంది, వెంటబడుతుంటాం. మీ అందరినీ మీ అవినీతి నిర్మూలించే వరకు వెంటబడతాం. సో చూశారు అండి, ఇక్కడ తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫర్స్ అసోసియేషన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎంతమంది బాధితులు ఉన్నారో మీరు చూస్తున్నారు విజువల్స్. ఇంతమంది బాధితులు రియల్ ఎస్టేట్ లో మోసపోతున్నారు. ఆ మోసమైన వాళ్ళని ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి ఏజెంట్ల ద్వారా ఎలా మోసపోతున్నారు, వాళ్ళకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనే ఉద్దేశంతో ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు కొల్లూరు శ్రీనివాసరావు గారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీరు చూస్తున్న విజువల్స్ అయితే ఇక్కడ చూస్తే మీకు ఎంతమంది ఉన్నారో కనిపిస్తున్నారు బాధితులు. అంటే ప్రజెంట్ ఇక్కడ చూసినందుకు భువనగిరి డివిజన్ ఇంత బాధితులు ఉంటే టోటల్ గా రాష్ట్ర పరంగా ఇంకెంతమంది ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఒకటే యూనియన్ గా చేర్చుకొని రియల్ ఎస్టేట్ సఫర్స్ అసోసియేషన్ బలపరుచుకొని ఎవరికి అన్యాయం కాకుండా జరగని ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు GR విదర్త న్యూస్.